హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జేఈఈ మెయిన్స్ ఎంసెట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు వీడియోలో కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మాక్ టెస్టులు అండ్ ఐపీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మెటీరియల్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అన్ని అప్లోడ్ చేశాం. ఫర్ మచ్ బెటర్ ప్రిపరేషన్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ అండ్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఇది 2022లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. The torque of a force, ఇది torque of a force ఇచ్చారు, సో F bar ఇచ్చారు. అలానే about the origin is tau is the force acts on the particle whose position vector, సో ఇదేమో R bar ఇచ్చారు. సో గివెన్ ఇన్ఫర్మేషన్ మనకు ఒకటి F bar ఒకటి R bar. సో ఈ గివెన్ ఇన్ఫర్మేషన్ మనకు చూడగానే అర్థమవుతుంది కదా, మనకు tau bar ఈక్వల్ టు R bar ఇంటూ F bar. సో ఎప్పుడు కూడా మనం ఆర్ ముందుంచాలి, ఎఫ్ ముందుంచకూడదు. ఇది నేను చాలాసార్లు లాంగ్ లెక్చర్లకి ఎక్స్ప్లెయిన్ చేశాను, గుర్తుంచుకోండి. ఎఫ్ ముందు ఉంచకూడదు. సో టౌ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో మనకి ఎప్పుడు కూడా మనకి మధ్యలో క్రాస్ ప్రొడక్ట్ అంటే మనం ఏం తీసుకుంటాం, యాజ్ యూజువల్గా డెట్ తీసుకుంటాం. సో డెట్ ఆఫ్ ఐ జే కే వేస్తాం ఇక్కడ. అలానే ఇక్కడ 2 2 1 5 3 -7. సో ఇక్కడ మ్యాథమెటికల్ స్కిల్ యూజ్ చేస్తే డెట్ కనుక్కోవడం ఈజీయే కదా. సో ఐ ఇంటూ ఏమవుతుంది -14 -3, అలానే -j ఇంటూ -14 -5, అలానే ప్లస్ k ఇంటూ 6 -10. సో -17 I బార్ ప్లస్ 19 J బార్ -4 K బార్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, మీరు ఇక్కడ ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇక్కడ టౌ బార్ ఈక్వల్ టు ఆర్ బార్ ఇంటూ ఎఫ్ బార్ మాత్రమే రాయాలి, ఎఫ్ ముందు రాయకూడదు. క్వశ్చన్ ఈజీయే కానీ ఫార్ములా మనం చిన్న రాంగ్ వేసినా కానీ ఇక్కడ మనకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.